హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 550 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ఇండియా. ఏ స్టేట్కి ఆ స్టేట్ మనకు వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో మనకి తెలంగాణ అండ్ అలానే ఏపీకి సంబంధించి కూడా మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమమ్ 28 ఇయర్స్ ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి, వాటికి సంబంధించి కూడా నేను మీకు చెప్తాను. సో ముందుగా అయితే ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూద్దాము. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, లేదా 4 ఇయర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు. ఏ డిసిప్లిన్లో చదువుకున్నా కానీ మనకు పర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన ఎగ్జామినేషన్ రిజల్ట్స్, దట్ మీన్స్ మన ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేవి 1st ఆఫ్ ఏప్రిల్ 2020 నుంచి 1st ఆఫ్ ఆగస్ట్ 2024 లోపు మనకి అనౌన్స్ అయ్యి ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మనము ఆ డీటెయిల్స్ కూడా వన్ బై వన్ కవర్ చేద్దాము. సో ఇక్కడ మనకి స్టైఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టైఫండ్ అనేవి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్. దట్ మీన్స్ ఇక్కడ 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 1 ఇయర్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తోటి మనల్ని అయితే రిలీవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది మెట్రో సిటీస్లో ఉన్నట్లయితే 15,000 రూపీస్ ఇక్కడ క్యాండిడేట్కి స్టైఫండ్ ఇస్తారు. ఇన్ కేస్ అర్బన్లో ఉన్నట్లయితే 12,000 రూపీస్ మనకి ఇక్కడ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ సెమీ అర్బన్ లేదా రూరల్కి సంబంధించి మనకి పోస్టింగ్ ఉన్నట్లయితే మనకైతే 10,000 రూపీస్ మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ బేసిక్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలానే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్కి గాను 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. దట్ మీన్స్ మనము ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసి ఉండాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ తెలుసున్న స్టేట్స్కి మాత్రమే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ 10th క్లాస్ లేదా 12th క్లాస్లో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చదువుకొని ఉన్నట్లయితే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 28th ఆఫ్ ఆగస్ట్ 2024 నుంచి 10th ఆఫ్ సెప్టెంబర్ 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bfsissc.com వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ముందు మనమైతే ఇక్కడ NATS పోర్టల్లో మనమైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన వెబ్సైట్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా క్యాండిడేట్స్ NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఆ పోర్టల్లో ప్రొవైడ్ చేసిన ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని యూజ్ చేసుకొని మనమైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయిన bfsissc.comలోకి వెళ్ళి ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి.
అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకైతే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 472 రూపీస్ ఇక్కడ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 708 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 944 రూపీస్ ఇక్కడైతే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ మోర్ దెన్ 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదా ఆల్రెడీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉన్నారో వారు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.